హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వారం మరొక సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. మజాకా. సందీప్ కిషన్, రీతువర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన డైరెక్షన్ వహించారు. ప్రసన్న కుమార్ బజవాడ ఈ సినిమాకి డైలాగ్స్ అందించారు. ఈ సినిమాని రాజేష్ దండా నిర్మించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ చాలా సింపుల్ కథ. ఒక ఫ్యామిలీ ఫోటో కోసం జరిగే కథ. ఇదేంటి ఫ్యామిలీ ఫోటో కోసం కథ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. మీకు ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే, ఇంట్లో ఒక ఆడదిక్కు లేకపోవడం వల్ల, అంటే హీరోకి తల్లి లేకపోవడం వల్ల, ఇంట్లో ఇద్దరు తండ్రి కొడుకు బ్యాచిలర్గా ఉండడం వల్ల ఆ ఇంటికి పని మనిషి రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అలాంటి కథ. అలాంటి ఇంటికి ఒక అమ్మాయిని పంపించాలంటే తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారు? అటువంటి సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు, అతనికి ఎలా పెళ్ళయింది అనేది అసలైన కథ. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సందీప్ కిషన్ చాలా రోజుల తర్వాత మనకి మరోసారి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ స్టైల్‌లో చాలా కూల్‌గా, సింపుల్‌గా, మంచి కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేసినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన గతంలో రాయన్, కెప్టెన్ మిల్లర్, మైకెల్ ఇలాంటివన్నీ మాస్ సినిమాల తర్వాత ఈ సినిమాలో అతను ఫ్రెష్‌గా చాలా కూల్‌గా మనకు కనిపిస్తారు. ఇక రావు రమేష్ గారి గురించి చెప్పాలంటే, అతను చేసిన ఎన్నో కామెడీ టైమింగ్, విలన్, రకరకాల పాత్రలు పోషించిన ఆయన ఈ సినిమాలో చాలా యూత్‌ఫుల్‌గా, చాలా యంగ్‌గా కనిపించే ప్రయత్నం కోసం అతను చాలా హార్డ్ వర్క్ చేసి ఆయన పెర్ఫార్మెన్స్ చేశారు. సందీప్ కిషన్‌కి తండ్రి పాత్రలో 100% ఆయన న్యాయం చేశారని చెప్పాలి. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అన్షు గురించి. మన్మధుడు, రాఘవేంద్ర ఇలాంటి సినిమాల తర్వాత ఆవిడ కమ్‌బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఈ సినిమాలో చేశారు. ఆవిడ కమ్‌బ్యాక్‌కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది. ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది. రీతువర్మ కూడా ఆమెకు వచ్చిన పాత్రలో ఆమె 100% న్యాయం చేసిందని చెప్పాలి. మురళీ శర్మ. ఈ మురళీ శర్మ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలైట్. ఎందుకంటే ఆయనకున్న టైమింగ్ అవి ఈ సినిమాని, ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాకి సంబంధించిన టెక్నికల్ విషయానికి వస్తే, ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రాజేష్ దండా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఈ సినిమాని బాగా నిర్మించారని చెప్పాలి. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గురించి చెప్పాలంటే, ధమాకా లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఈ సినిమాకి ఆయన డైరెక్షన్ వహించి ఆడియన్స్ని ఎంతో కొంత ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ సాంగ్ ప్లేస్మెంట్స్ కొంచెం ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆడియన్స్కి అది ఒక అబ్రప్ట్గా ఇన్సర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ప్రసన్న కుమార్ బజవాడ మంచి డైలాగ్స్ అందించారు. ఆ డైలాగ్స్ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కాకపోతే ఆయన ఇచ్చిన స్టోరీ లైన్ కొంత థిన్‌గా ఉండడం వల్ల ఈ సినిమాని మనకి ట్రాక్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. ఫైనల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే, ఈ సినిమాని లాజిక్స్ మర్చిపోయి థియేటర్కి వస్తే 100% మజాకా మ్యాజిక్ని ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్